నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేదవేద్యుడైనటువంటి తిరుమల శ్రీవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలతో నేడు పరమ పవిత్రమైనటువంటి రోజు అక్షయ తృతీయ అనేటువంటి ఒక గొప్ప పర్వదినం. హైందవ సంస్కృతి సంప్రదాయాలలో తిథి ప్రాధాన్యంగా అనేక పండగలు చెప్పబడ్డాయి మనకి శాస్త్రంలో. పాడ్యమి నాడు ఉగాది, విదియ నాడు యమద్వితీయ, తదియ నాడు అక్షయ తృతీయ, వినాయక చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, రథసప్తమి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, ధనత్రయోదశి, నరక చతుర్దశి, మరి అన్ని పూర్ణిమలు కూడా విశేషమైనటువంటి పర్వదినాలే. దీపావళి అమావాస్య నాడే మనకి సంక్రమిస్తుంది. ఈ విధంగా ప్రతి పర్వదినానికి ప్రతి తిథికి కూడా ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత మన సంస్కృతిలో భగవంతుణ్ణి ఆరాధన చేసుకోవడం కోసంగా సంకల్పం చేసి ఆ రోజు మనం ఇటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం అనేటువంటిది మన యొక్క హైందవ సనాతన వైదిక సంస్కృతిలో ఒక భాగం. అటువంటి ఒక సంస్కృతిలో భాగమైనటువంటి ఈ అక్షయ తృతీయ పర్వదినాన్ని విశేషంగా జరుపుకోమని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఏమిటి యొక్క అక్షయ తృతీయ అనంటే, మరి ముఖ్యంగా ఈ యొక్క వైశాఖ మాసములో 3వ రోజైనటువంటి నాడు తదియ నాటిని అక్షయ తృతీయగా, ఈ అక్షయ తృతీయ నాడు ఎవరైతే శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సమేతంగా అర్చన చేస్తారో వారికి అక్షయమైనటువంటి ఫలితాలు భోగభాగ్యాలు లభిస్తాయి అని చెప్పి శాస్త్రం తెలియజేస్తోంది. కనుక సత్సంకల్పంతో మనమందరం కూడా అటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందడం కోసం ఇప్పుడు సంకల్పం చేసుకొని ఆ యొక్క లక్ష్మీనారాయణులని పూజించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఓం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య అగణితానేక దివ్యావతారస్య ఆది మధ్యాంతరహితస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అస్మిన్ గ్రామే నగరే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే స్థితానాం సర్వేషాం భక్త మహాజనానాం ఛాత్రాణాం చ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం పరీక్షాసు ప్రథమశ్రేణ్యా ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అక్షయ తృతీయ ప్రయుక్త శ్రీలక్ష్మీనారాయణ ఆరాధనం ఆచార్య శ్రీహస్తేన వయం కారయిష్యామహే హరి ఓం. ఆదౌ కరిష్యమాణ కర్మ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగపాత్రాసాదనం కరిష్యే. పాత్రేషు ఓమిది జలం పూరయిత్వా శోషణదాహనప్లావనాని కృత్వా సురభిముద్రయా అమృతీకృత్య ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి
तन्नो विष्णुः प्रचोदयात् इत्यभिमन्त्र्य ॐ श्रीं श्रियै अर्घ्यरूपिण्यै नमः। ॐ गङ्गायै पितृप्रियकरायै पाद्यरूपिण्यै नमः। ॐ सरस्वत्यै अमृतरूपिण्यै आचमनात्मिन्यै नमः। ॐ वरुणाय स्नानीयात्मने नमः। ॐ शान्त्यै शुद्धोदकरूपिण्यै नमः इत्यावाह्य अर्घ्यपात्रादन्यपात्रे जलं गृहीत्वा तस्मिन् ॐ विरजानद्यै नमः आगच्छागच्छेति विरजानदीम् आवाह्य आगतां तामभ्यर्च्य हस्तं पिधाय मूलेन सप्तवारम् अभिमन्त्र्य तज्जलेन अर्घ्यादिपात्रादि निरूप्य शेषजलेन पूजाद्रव्याणि सर्वाणि सम्प्रोक्ष्य आत्मानं च सम्प्रोक्ष्य ततः ॐ टुं हुं घण्टायै नमः। ॐ छुं धूमोद्गिराय नमः। ॐ रं जगज्योतिरूपाय नमः इत्यभ्यर्च्य तत्रस्थद्विदर्भकूर्चे विश्वक्सेनं ध्यायामि। ॐ श्रीमान् सूत्रवतीनाथो गजाश्वमुखसेवितः प्रसन्नवदनः शान्तः प्रभाकरसमप्रभः वेत्रपाणिर्हृषीकेशो विश्वरक्षापरायणः भक्तान्तराय विध्वंसी आर्यामात्यः कृपानिधिः विश्वक्सेनं जदुर्बाहुं शङ्खचक्रगदाधरम् आसीनं तर्जनीहस्तं विश्वक्सेनं तमाश्रये। विश्वक्सेनं ध्यायामि तत्रस्थद्विदर्भकूर्चे ॐ भूः विश्वक्सेनमावाहयामि। ॐ भुवः विश्वक्सेनमावाहयामि। ॐ सुवः विश्वक्सेनमावाहयामि। ॐ भूर्भुवः सुवः विश्वक्सेनमावाहयामि। प्रणाम स्वागत प्रतिमा सन्निधि सन्निरोध सामुख्यमुद्रा प्रदर्श्य ह्रां ज्ञानाय हृदयाय नमः। ह्रीं ऐश्वर्याय हृदये स्वाहा। ह्रूं शक्त्यै वषट्। ॐ ह्रैं बलाय कवचाय हुम्। ॐ ह्रौं तेजसे नेत्राभ्यां वौषट्। ॐ ह्रः वीर्याय अस्त्राय फट्। भूर्भुवस्वरोम् इति दिग्बन्धः विश्वक्सेनमुद्रां प्रदर्श्य विश्वक्सेनाय नमः नवरत्नखचितसिंहासनं समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः अर्घ्यं समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः आचमनीयं समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः शुद्धोदकस्नानं समर्पयामि। ॐ आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे योगस्यवदमोरदस्तस्य भाजयते हनः जतिरिव मातरः तस्मा अरङ्गमामभो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः। विश्वक्सेनाय नमः शुद्धोदकस्नानं समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः वस्त्रयुग्मार्थं पुष्पाक्षतान् समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः उपवीतार्थमक्षतान् समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः श्रीगन्धान् धारयामि। ॐ विश्वक्सेनाय नमः गन्धस्योपरि अलङ्करणार्थमक्षतान् समर्पयामि। ॐ विश्वक्सेनाय नमः अथ पुष्पैः पूजयामि। ॐ विश्वक्सेनाय नमः। ॐ सूत्रवत्या समेताय नमः। ॐ सेनेशाय नमः। ॐ सर्वपालकाय नमः। ॐ शोभनाङ्गाय नमः। ॐ मणिकुण्डलधराय नमः। ॐ तप्तकाञ्चनभूषणाय नमः। ॐ करिवक्त्राय नमः। ॐ हरिप्रियाय नमः। ॐ सर्वशास्त्रार्थतत्त्वज्ञाय नमः। ॐ सर्वाभीष्टफलप्रदाय नमः। सूत्रवती समेत श्रीमते विश्वक्सेनाय नमः। नानाविधपरिमलपत्रपुष्पार्चनपूजां समर्पयामि। धूपमाघ्रापयामि। ॐ मूर्धानन्दिवो अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निं कविगुं सम्राजमतिधिञ्जनानामासन्नापात्रं जनयन्त देवाः। विश्वक्सेनाय नमः धूपमाघ्रापयामि। ॐ उद्दीप्यस्व जातवेदोपघ्नन्निररतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दिशा। विश्वक्सेनाय नमः दीपं दर्शयामि। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। प्रोक्ष्य परिशिच्य शोषणदाहनप्लावनानि कृत्वा सुरभिमुद्रया अमृतीकृत्य ॐ देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्यां
पादाभ्यामाददे विश्वक्सेनाय नमः नैवेद्यं निवेदयामि विश्वक्सेनाय नमः हस्तौ प्रक्षालयामि विश्वक्सेनाय नमः पादौ प्रक्षालयामि विश्वक्सेनाय नमः ताम्बूलं समर्पयामि विश्वक्सेनाय नमः ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः अथ नीराजनं दर्शयामि ॐ मानो हि गुंसीज्जातवेदो कामश्वं पुरुषं जगत् अभिभ्रदग्न आगहि श्रिया मा परिपातय विश्वक्सेनाय नमः नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ॐ धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रतिशश्चतस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते ॐ विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्तः प्रचोदयात् मन्त्रपुष्पं समर्पयामि विश्वक्सेनाय नमः छत्रमाच्छादयामि चामराभ्यां बीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकामारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तराजोपचार भक्त्युपचार देवोपचार मन्त्रोपचार षोडशोपचार पूजान् समर्पयामि विश्वक्सेनाय नमः अनया ध्यानावाहनादि षोडशोपचार पूजया भगवान् सर्वात्मकः सर्वं श्री विश्वक्सेनः सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु उत्तरे शुभकर्मण्य विघ्नमस्त्विति भवन्तो ब्रुवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु विश्वक्सेन प्रसादं शिरसा गृह्णामि पुनः आचार्यः प्राणानायम्य अद्य पूर्वोक्तसङ्कल्पितप्रकारेण अक्षयतृतीया प्रयुक्त लक्ष्मीनारायणाख्यपूजाख्ये कर्मणि कलशस्थापनं करिष्ये ॐ आकलशेषु धावति पवित्रे परिशिच्यते उक्थैर्यज्ञेषु वर्धते ॐ आपो वा इदगुं सर्वं विश्वाभूतान्यापः प्राणा वा आपः पचव आपो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवराप ॐ गङ्गे च यमुने चैव गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी तु विख्याताः पञ्चगङ्गाः प्रकीर्तिताः तस्मिन् कलशे आधारादिपद्मान्तं पीठं संकल्प्य ओं ब्रूं ढ्रुं आधारशक्त्यै नमः ओं ह्रुं कूर्मकालाग्नये नमः ओं हां अनन्ताय नमः ओं धं धरण्यै नमः ओं धं धर्माय नमः ओं न्यज्ञानाय नमः ओं वं वैराग्याय नमः ओं ऐं ऐश्वर्याय नमः ओं मम अधर्माय नमः ओं अं अज्ञानाय नमः ओं अं अवैराग्याय नमः ओं अं अनैश्वर्याय नमः मध्ये ओं हुं सदाशिवाय नमः ओं ऋं ऋग्वेदाय नमः ओं यं यजुर्वेदाय ओं नमः सामवेदाय नमः ओं अं अथर्ववेदाय नमः ओं भौतिकाहङ्काराय नमः ओं प्यूं तैजसाहङ्काराय नमः ओं वैकारिकाहङ्काराय नमः ओं सत्त्वगुणाय नमः ओं रजोगुणाय नमः ओं तमोगुणाय नमः ओं पृथिव्यप्तेजो वायुराकाशात्मभ्यो हुं फट् नमः ओं मम आस्तरणरूपाय जीवात्मने नमः ओं ब्राह्मण्यमण्डलाय नमः ओं सां सोममण्डलाय ओं नमः हां सूर्यमण्डलाय नमः उपरि द्वादशदलयुताय कर्णिकाकेसरयुताय अव्यक्तपद्माय नमः ततः ओं भद्रासनाय नमः ततः तस्मिन् पद्ममध्ये ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् अरुणकमलसंस्था तद्रजः पुञ्जवर्णा करकमलधृतेष्टा भीतियुग्माम्बुजा च मणिमुकुटविचित्रा लङ्कृता कल्पजालैः भवतु भुवनमाता सन्ततं श्रीं श्रियै नः ॐ त्रैलोक्याधारचक्रं तदुपरि कमलं तत्र चानन्तभोगी तन्मध्ये भूमिपद्माङ्कुशशिखधरं कर्णिकाभूतिमेरुं तत्रत्यं शान्तमूर्तिं मणिमयमकुटं कुण्डलोद्भासिताङ्गं लक्ष्मीनारायणार्यं सरसिजनयनं सन्ततं चिन्तयामि ॐ श्रीलक्ष्मीनारायणाय नमः ध्यायामि
ध्यानं समर्पयामि अस्मिन् कलशे ॐ भूः लक्ष्मीनारायणमावाहयामि ॐ भुवः लक्ष्मीनारायणमावाहयामि ॐ स्वः लक्ष्मीनारायणमावाहयामि ॐ भूर्भुवः स्वः लक्ष्मीनारायणम् आवाहयामि ॐ प्रदद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अधिक्षयन्ति भुवनानि विश्वा श्रीलक्ष्मीनारायणाय नमः प्रणाम स्वागत प्रतिमा सन्निधि सन्निरोध सामुख्यमुद्रा प्रदर्श्य किरीट कुण्डल वनमाल श्रीवत्स कौस्तुभ चक्र शंख पद्म गदा पादाग्रे गरुडमुद्रा प्रदर्श्य स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजा अवसानकम् तावत्त्वं प्रीतिभावेन कुम्भेऽस्मिन् सन्निधिं कुरु श्रीलक्ष्मीनारायणाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवरत्नखचितसिंहासनं समर्पयामि ॐ त्रीणि पदापि चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् श्रीलक्ष्मीनारायणाय नमः पाद्यं समर्पयामि ॐ विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममे रजागुंसि यो अस्कभाजतुत्तरगुं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोस्त्रेस्थो विष्णोस्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा श्रीलक्ष्मीनारायणाय नमः अर्घ्यं समर्पयामि ॐ आपः पुनन्तु पृथिवीं पृथिवी पूता पुनातु मां पुनन्तु ब्रह्मणस्पतिर्ब्रह्म पूता पुनातु मां श्रीलक्ष्मीनारायणाय नमः आचमनीयं समर्पयामि ॐ आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः श्रीलक्ष्मीनारायणाय नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ॐ अभिवस्त्रासुहसनान्यर्षाभिधेनो सुधुघाः पूयमानः अभिचन्द्राभर्तवेनो हिरण्याभ्यस्वान् रथिनो देवसोम श्रीलक्ष्मीनारायणाय नमः वस्त्रयुग्मं समर्पयामि ॐ न ते विष्णो जायमानो न जातो देवा माहिम्नः पारमन्तामापः उदस्तभ्राणाकामृष्वं बृहन्तं दाधर्धप्राचीं ककुभं पृथिव्याः श्रीलक्ष्मीनारायणाय नमः ऊर्ध्वपुण्ड्रं समर्पयामि ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्ताद् आयुष्यमग्र्यं प्रतिमुञ्जशुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीलक्ष्मीनारायणाय नमः उपवीतार्थम् अक्षतान् समर्पयामि ॐ गन्धद्वारान्दुराधर्षान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम् श्रीलक्ष्मीनारायणाय नमः श्रीगन्धान् धारयामि ॐ आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः हृताश्च पुण्डरीकानि समुद्रस्य गृहायिमे श्रीलक्ष्मीनारायणाय नमः पुष्पाणि समर्पयामि अथ पुष्पैः पूजयामि ॐ नारायणाय नमः ॐ नराय नमः ॐ शौरजे नमः ॐ चक्रपाणजे नमः ॐ जनार्दनाय नमः ॐ वासुदेवाय नमः ॐ जगद्योनजे नमः ॐ वामनाय नमः ॐ ज्ञानपञ्जराय नमः ॐ श्रीवल्लभाय नमः ॐ जगन्नाथाय नमः ॐ चतुर्मूर्तये नमः ॐ व्योमकेशाय नमः ॐ हृषिकेशाय नमः ॐ शङ्कराय नमः ॐ गरुडध्वजाय नमः ॐ नारसिंहाय नमः ॐ महादेवाय नमः ॐ स्वयंभुवे नमः ॐ भुवनेश्वराय नमः ॐ श्रीधराय नमः ॐ देवकीपुत्राय नमः ॐ पार्थसारथये नमः ॐ अच्युताय नमः ॐ शङ्खपाणजे नमः ॐ परञ्ज्योतिषे नमः ॐ आत्मज्योतिषे नमः ॐ अचञ्चलाय नमः ॐ श्रीवत्साङ्गाय नमः ॐ अखिलाधाराय नमः
ఓం సర్వలోకప్రతిప్రభవే నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం కరుణాకరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వేశాయ నమః ఓం సర్వసాక్షిణే నమః ఓం హరజే నమః ఓం శారంగిణే నమః ఓం హరాయ నమః ఓం శేషాయ నమః ఓం హలాయుధాయ నమః ఓం సహస్రవాహవే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అక్షరాయ నమః ఓం క్షరాయ నమః ఓం గజార్తిఘ్నాయ నమః ఓం కేశవాయ నమః ఓం కేశమర్దనాయ నమః ఓం కైటభారజే నమః ఓం అవిద్యారజే నమః ఓం కామదాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం హంసశత్రవే నమః ఓం అధర్మశత్రవే నమః ఓం కాకుస్థాయ నమః ఓం ఖగవాహనాయ నమః ఓం నీలాంబుద్యుతజే నమః ఓం నిత్యాయ నమః ఓం నిత్యతృప్తాయ నమః ఓం నిత్యానందాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం నిర్వికల్పాయ నమః ఓం నిరంజనాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం పృథివీనాథాయ నమః ఓం పీతవాససే నమః ఓం గుహాశ్రయాయ నమః ఓం వేదగర్భాయ నమః ఓం విభవే నమః ఓం విష్ణవే నమః ఓం శ్రీమతే నమః ఓం త్రైలోక్యభూషణాయ నమః ఓం యజ్ఞమూర్తరే నమః ఓం అమేయాత్మనే నమః ఓం వరదాయ నమః ఓం వాసవానుజాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం సమదృష్టజే నమః ఓం సనాతనాయ నమః ఓం భక్తప్రియాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం అసురాంతకాయ నమః ఓం సర్వలోకానామంతకాయ నమః ఓం అనంతాయ నమః ఓం అనంతవిక్రమాయ నమః ఓం మాయాధారాయ నమః ఓం నిరాధారాయ నమః ఓం సర్వాధారాయ నమః ఓం ధరాధరాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరాభాసాయ నమః ఓం నిష్ప్రపంచాయ నమః ఓం నిరామయాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం మహోదారాయ నమః ఓం పుణ్యకీర్తనే నమః ఓం పురాతనాయ నమః ఓం త్రికాలజ్ఞానాయ నమః ఓం విష్ణురశ్రవసే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం శ్రీం శ్రియై నమః ఓం శ్రీం లోకధాత్ర్యై నమః ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః ఓం శ్రీం పద్మనేత్రాయై నమః ఓం శ్రీం పద్మముఖ్యై నమః ఓం శ్రీం ప్రసన్నముఖపద్మాయై నమః ఓం శ్రీం పద్మకాంత్యై నమః ఓం శ్రీం బిల్వవనస్థాయై నమః ఓం శ్రీం విష్ణుపత్న్యై నమః ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః ఓం శ్రీం పృథుశ్రోణ్యై నమః ఓం శ్రీం పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమః ఓం శ్రీం సురక్తపద్మపత్రాభకరపాదతలాయై నమః ఓం శ్రీం సుభాజై నమః ఓం శ్రీం సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితాయై నమః ఓం శ్రీం యక్షకర్దమసంలిప్తసర్వాంగాయై నమః ఓం శ్రీం కటకోజ్వలాయై నమః ఓం శ్రీం మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః ఓం శ్రీం తాటంకైరవదంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః ఓం శ్రీం పద్మహస్తాయై నమః ఓం శ్రీం హరివల్లభాయై నమః ఓం శ్రీం మృగ్యజుస్సామరూపాయై నమః ఓం శ్రీం అబ్ధిజాయై నమః ఓం శ్రీం విద్యాయై నమః ఓం శ్రీలక్ష్మీనారాయణ పరబ్రహ్మణే నమః అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సంరాజమతిథిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః. శ్రీలక్ష్మీనారాయణాయ నమః. ధూపమాఘ్రాపయామి. ఓముద్దీప్యస్వ జాతవేదో పఠన్నిరరతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. శ్రీలక్ష్మీనారాయణాయ నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ప్రోక్ష్య పరిశిచ్య శోషణదాహన ప్లావనాదిభిర్విశోధ్య సురభిముద్రయామృతీకృత్య ఓం హం 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 ఇదమిదం గృహాణ స్వాహ. ఓం దేవస్య త్వా సవితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యామాదదే. శ్రీలక్ష్మీనారాయణాయ నమః. నైవేద్యం నివేదయామి. ఇప్పుడు చక్కగా స్వామివారికి షోడశోపచార పూజ సమర్పించుకున్నాం భక్తి శ్రద్ధలతో.
ఆ యొక్క అక్షయ తృతీయ నాడు చక్కగా అక్షయ ఫలితాలు మనకి కలగాలని స్వామివారిని సంకీర్తనార్చనతో ఇప్పుడు శ్రీమతి లావణ్య గారి బృందం మనకి సంకీర్తనార్చన చేస్తారు. ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ್ತ, ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ್ತ ಗಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ್ತ, ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ, ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ, ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ಕನಕ ವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ್ತ ಬಾರೆ, ಮನಕಾಮನೆಯ ಸಿದ್ಧಿಯ ತೋರೆ, ದಿನಕರ ಕೋಟಿ ದೇವನಿ ಹೊಳೆಯು ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ, ದಿನಕರ ಕೋಟಿ ದೇವನಿ ಹೊಳೆಯು ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯಲು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ, ಅತ್ತಿತ್ತಗಳದೆ ಭಕ್ತರ ಮನೆಯಲು ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಳ, ಸತ್ಯವ ತೋರುತ್ತ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತನೆ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ, ಸತ್ಯವ ತೋರುತ್ತ ಸಾಧು ಸಜ್ಜನರ ಚಿತ್ತನೆ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ, ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮನಿ ಸೌಭಾಗ್ಯದ
చక్కని సంకీర్తనతో సంకీర్తనార్చన గావించుకున్నాం. భక్త మహాశైలారా, పరమ పవిత్రమైనటువంటిది ఈ అక్షయ తృతీయ పర్వదినమని చెప్పి లోకమంతా కూడా ఈరోజు ఎన్నో రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వర్తించటం అనేటువంటిది చూస్తూ ఉన్నాను లోకంలో అనాదిగా. అయితే అక్షయ తృతీయ అనే దాని ప్రాధాన్యత గురించి మనం కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి మాసము కూడా చైత్రమాసం, వైశాఖ మాసం, ఇలా 12 మాసాలు మనకి ఏదో ఒక విశేషమైనటువంటి, ప్రతి మాసం కూడా చాలా గొప్పది, అన్ని మాసాల కన్నా కార్తీక మాసం గొప్పదని కార్తీక మాసం అప్పుడు, అలానే శ్రావణ మాసం రాగానే శ్రావణ మాసమే అన్నిటికన్నా గొప్పది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆయా సందర్భాల్లో తెలియజేస్తూ ఉంటారు. కానీ ఎలా తీసుకున్నప్పటికీ 4 మాసాలు మాత్రం చాలా ప్రధానమైనటువంటివి. ఆ 4 మాసాల్లో 4 క్రియలు చాలా ప్రధానంగా మన శాస్త్రాల్లో, పురాణాల్లో వర్ణించబడ్డాయి. వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, ఈ 4 మాసాలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అందులో వైశాఖ మాసంలో దానానికి ప్రాధాన్యత, శ్రావణ మాసంలో వ్రతానికి ప్రాధాన్యత, కార్తీక మాసంలో దీపానికి ప్రాధాన్యత, మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యత. పుణ్యస్నానాలు ఆచరించటానికి మాఘమాసం చాలా శ్రేష్టం, వ్రతాలు ఆచరించటానికి శ్రావణ మాసం శ్రేష్టం. అలానే వైశాఖ మాసము దానము చేయడానికి చాలా శ్రేష్టము అని చెప్పారు. ఈ యొక్క అక్షయ తృతీయ నాడు చేసేటువంటి దానం ఏదైతే ఉంటుందో ఆ దానానికి అక్షయమైన ఫలితము లభిస్తుంది. క్షయము అనంటే కరగిపోవుట, తగ్గిపోవుట అని అర్థం. అక్షయము అనంటే కరిగిపోదు, తరగిపోదు. పూర్వము పాండవులందరూ కూడా జూదంలో ఓడిపోయి, మహాభారతంలో మనకి తెలుసు, వారు వనవాసానికి వెళ్ళారు. అక్కడ వారికి నిత్యము కూడా భోజనాదులు లభించటం కోసంగా వారు అనేక ఫలమూలాలన్నీ తీసుకుంటూ ఉండేవారు. ఒకానొక నాడు వారు సూర్యభగవానుణ్ణి ప్రార్థించగా సూర్యభగవానుడు వారికి అక్షయ పాత్ర ఇచ్చాడు అని చెప్పి మనకి భారతంలో ఉన్నది. అది ఈనాడే, ఈ అక్షయ తృతీయ నాడే ఆ అక్షయ పాత్ర వారికి లభించింది. అలాగా ఏదైనా ఈనాడు చేసినట్లయితే అది ద్విగుణీకృతంగా పెరుగుతుంది అనేటువంటి ఒక నానుడి మనకి ఎప్పటి నుంచో ఉంది కనుకనే ఈ యొక్క ప్రజలందరూ కూడా నేడు చక్కగా ఈ బంగారాన్ని కొనుగోలు చేయటం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది ఏమి దోషము కాదు, కానీ చాలా ప్రాధాన్యత మనం తెలుసుకోవాల్సినటువంటి మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ వైశాఖ మాసంలో దానం చేయటం, అది అక్షయ తృతీయ నాడు ఎందుకు దానం చేయాలి అని అంటే, మనిషికి అక్షయమైనటువంటి ఫలితము అపూర్వంగా దక్కాలి అనంటే అదృష్ట విశేషంగా లభించాలి. మనకి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, రోగాలు సంక్రమించినప్పుడు, అనుకున్న పనులు కానప్పుడు, గ్రహదోషాలు పట్టి పీడిస్తున్నప్పుడు మనకి కలిసి రావలసినటువంటిది మనం చేసినటువంటి పుణ్యమే. అటువంటి పుణ్యము మొట్టమొదట దానం ద్వారానే సంక్రమిస్తుంది. దాని తర్వాతే జపహోమ స్వాధ్యాయాదులన్నీ కూడా. దానము అంత ప్రాధాన్యత కలిగినటువంటిది. అటువంటి దానము ద్వారా మనం తెచ్చుకున్నటువంటి పుణ్యము ఈ అక్షయ తృతీయ నాడు గనక మనం అటువంటి కార్యక్రమం చేసినట్లయితే, దానము చేసినట్లయితే,
ఆ ఫలితం మనకి అక్షయంగా వస్తుంది. మనం ఏదైనా ఒక వస్తువు దానం చేసినట్లయితే అది మనకి అక్షయంగా ఆ పుణ్య ఫలం మన వెంటే ఉండి మనకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనకి తీరం దాటడానికి ఆ పుణ్యఫలం అదృష్ట రూపంలో మనకి లభిస్తుంది అని చెప్పి, అందుకని అక్షయ తృతీయ నాడు దానము చాలా ప్రాధాన్యంగా చెప్పబడింది శాస్త్రాల్లో. అయితే ఏమి దానం చేయాలండి అని అడిగారు. వైశాఖ మాసంలోనే దానాలు చాలా ప్రధానమైనటువంటివి. ముఖ్యంగా ఛత్రము అన్నారు, అంటే గొడుగు. అలానే పాదరక్షలు దానం చేయటం, నీరు ముఖ్యంగా జలకుంభము ఉదకుంభ దానము చేయటం. ఉదకుంభాన్ని దానం చేస్తే నీటితో ఉండనటువంటి కుండని దానం చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితంగా మనకి ఈ యొక్క వైశాఖ మాసమందు చెప్పబడ్డ, అలానే విసనకర్ర దానం, వ్యజన దానం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క అక్షయ తృతీయ నాడు నిర్వహిస్తే మరి అక్షయమైన ఫలితాలు లభిస్తాయి అన్నారు. ఈ అక్షయ తృతీయ నాడు ఎవరైతే విష్ణువును చందనంతో అర్చిస్తారో, వైశాఖ శుద్ధ తదియ నాడు విష్ణువుకు చందన సమర్పణ ఎవరైతే చేస్తారో వారికి అనేకమైనటువంటి పాపములు నశించి పుణ్యఫలము సంప్రాప్తిస్తుంది అని చెప్పి శాస్త్రంలో తెలియజేస్తూ ఉన్నారు. కనుకనే వైశాఖ మాస తృతీయ నాడు సింహాచలేశ్వరుడు ఆ యొక్క నరసింహస్వామి వారికి నేడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ యొక్క చందన దానం ఈ వైశాఖ మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి, ఈ అక్షయ తృతీయ నాడు విష్ణువుకి ఆ చందనము సమర్పించి ఆ యొక్క శేషాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి అక్షయమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి శాస్త్రంలో తెలియజేయబడి ఉంది. కనుక భక్త మహాశీలారా, అటువంటి అక్షయ తృతీయ నాడు దానమునకు, వైశాఖ మాసంలో దానమునకు ప్రాధాన్యత గనక నేడు మంచినీటిని, విసిన కర్రలను, పాదరక్షలను, అలాగే ఉదకుంభాన్ని, ఇటువంటి వాటిని దానం చేసి, గొడుగును, ఇటువంటి వాటిని మరి ముఖ్యంగా దానం చెయ్యాలి. అలానే సువర్ణము, రజతము, వస్త్రము మొదలైనటువంటి దశదానాలు కూడా ఈరోజు నిర్వహించినట్లయితే అక్షయమైనటువంటి ఫలితాలు లభిస్తాయని చెప్పి మనకి శాస్త్రము తెలియపరుస్తూ ఉన్నది. అటువంటి అక్షయ తృతీయ నేడు అంత మాత్రమేనా ఈ పర్వదినానికి ప్రాధాన్యత అంటే, భగవద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈనాడు కనకదారా స్తవాన్ని చేసి ఆ యొక్క ఇల్లాలికి అనేకమైనటువంటి కనక బంగారాన్ని, సువర్ణాన్ని అందించినటువంటి రోజు ఈ రోజుగానే మనకి తెలుస్తోంది. అలానే మనకి పితృదేవతల యొక్క కార్యాలు నిర్వహించటం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటిది విషయం హైందవ సంస్కృతిలో. మన యొక్క పితృలోకాల్లో ఉన్నటువంటి పితృదేవతలందరికీ కూడా నేడు ఎంతో తర్పణాదులు ఆచరించటం ద్వారా, అంటే సంవత్సరంలో 96 రోజుల పాటు పితృదేవతలకి శ్రాద్ధాదులు నిర్వహించాలి అని చెప్పి షణ్ణవతి శ్రాద్ధములు అని చెప్పి మనకి తెలియజెప్పారు. వాటిలో అక్షయ తృతీయ ఒకటి. నేడు కనీసం తర్పణం చేయటం వల్ల, పితృదేవతలకు తర్పణం చేయటం వల్ల, స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణం చేయటం వల్ల అక్షయమైనటువంటి ఫలితం కలిగి, ఆ తర్పణానికి ద్విగుణీకృతమైనటువంటి ఫలితం కలిగి పితృలోకాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా తరిస్తారని, ఇహలోకంలో ఉన్న మనకు అనేకమైనటువంటి పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయని చెప్పి కూడా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి అక్షయ తృతీయ పర్వదినం ఈరోజు మనకి కలియుగము ప్రారంభమైనది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అని చెప్పి 4 యుగాలలో కృతయుగము మొదలైనటువంటి రోజు ఈ రోజుగా మనకి శాస్త్రంలో చెప్పబడింది. అలానే ఎన్నో రకాలైనటువంటి ప్రాధాన్యత ఈ యొక్క అక్షయ తృతీయ నాటికి సంక్రమించింది కనుకనే నేడు ఎవరైతే విష్ణువును చందనముతో అర్చించి, పూజించి, నైవేద్యాదులు సమర్పించి, ఆ తదుపరి ఛత్రము, పాదుకలు మొదలైనటువంటి విసనకర్ర, ఉదకుంభము మొదలైన దానములు ఆచరిస్తారో
వారికి అక్షయమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటిది అత్యంత ముఖ్య విషయంగా మనం భావించాలి. పితృతర్పణం కూడా అత్యంత ముఖ్య విషయంగా మనం భావించాలి. ఈరోజు భక్తులందరూ కూడా ఆ యొక్క పరమాత్మను ఈ రకంగా అర్చించి పూజించాలి అని చెప్పి మేమందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ యొక్క స్వామివారికి మనం చందనాన్ని సమర్పించటం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. వేద మంత్రోచ్చారణ పురస్సరంగా అందరూ నమస్కారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా తెలియజేస్తుంది. గంధద్వారాంధరాజాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామినః విశేష గంధ సమర్పణం. భక్త మహాశివులారా, ఈ అక్షయ తృతీయ నాడు స్వామివారిని షోడశోపచారాలతో అర్చించుకొని, ఈ యొక్క అర్చన యందు కూడా మనం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం భగవత్ తత్వావిష్కరణ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క విషయమందు కూడా ఒక ఉపచారమందు, అక్కడ చేసేటువంటి ఒక ఆవాహన యందు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము అనేటువంటి 4 విశేషమైనటువంటివి గుణాలు ఏవైతే ఉన్నాయో, ధర్మమని, జ్ఞానమని, వైరాగ్యమని, ఐశ్వర్యమని, ఈ 4 గుణాలు కలిగినటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వం శ్రీమన్నారాయణ తత్వాన్ని, ఆ వాసుదేవుణ్ణి ఈరోజు పాంచరాత్ర ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో అర్చించుకున్నాం. మనమందరం కూడా స్వామికి చందనాన్ని సమర్పించాం. అమ్మవారిని లక్ష్మీ రావమ్మ అని చెప్పి ధ్యానం చేశాం. మీరందరూ కూడా సంకీర్తనార్చనలు జరుపుకున్నాం. అందరూ కూడా మీ యొక్క గృహాలలో ఇదే విధంగా స్వామివారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహించుకొని, పితృతర్పణాలు ఆచరించి, వ్యజన పాదరక్ష ఛత్ర ఉదకుంబాది దానములు ఆచరించి అక్షయమైనటువంటి ఫలితాలని మీరందరూ కూడా పొందాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు మనందరం కూడా క్షమాప్రార్థనతో స్వామివారిని ప్రార్థన చేద్దాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్కృతంతు మయా దేవా పరిపూర్ణం తదస్తుతే మంగళనీరాజనం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ ప్రణాలోక శుభ్రో విక్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసనపరే మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓ